రైట్, నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత మనిషికో మాట చెప్తా ఉన్నారు. ఎవరైతే కాంగ్రెస్కు పట్టం కట్టి అధికారాన్ని కట్టబెట్టిరో ఆ నిరుద్యోగులైనటువంటి చిక్కడపల్లికి సంబంధించినటువంటి కావచ్చు, దిల్చుకున్నారు కావచ్చు, నానా రకాలుగా బస్సు యాత్రలు కావచ్చు, ప్రచారాలు కావచ్చు, కాంగ్రెస్కి పట్టం కట్టడంలో ఒక కీలక భూమిక పోషించారు నిరుద్యోగులు. ఈరోజు వాళ్ళకి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక తీరని నష్టం చేస్తూ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగులకు నోటిఫికేషన్లు, ఇటు జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. 18 నెలల నుంచి వాళ్ళు రోడ్ల మీదనే ఉంటా ఉన్నారు తప్ప కూర్చొని చదువుకుంటాం మాకు జాబులు వస్తాయి అంటే ఏవైతే కలలు కన్నారో కాంగ్రెస్ వస్తే మా జాబులు వస్తాయి, మాకు మా బతుకులు మారుతాయి అని చెప్పి ఇప్పుడు ఆ కళలన్నీ, ఆ ఆశలన్నీ అడే ఆశలుగా మిగిలిపోయినాయి. దానికి సంబంధించి అసలు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాం మీకు. 20 నెలల కాలంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం ద్వారా ఆ నిరుద్యోగ యువకుల కళ్ళల్లోనే కాదు, వాళ్ళ కన్న తల్లిదండ్రుల కళ్ళల్లో ఈరోజు ఆనంద వెలుగులను చూడగలుగుతున్నాం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 60,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, అదే కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్ని కూడా పూర్తి చేసి తొందరలోనే ఇది అంటే 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం కాంగ్రెస్ వచ్చిన తర్వాత అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు. దీనికి సంబంధించి ఇగో మేము కల్పిస్తామని చెప్పి వారు మాట ఇచ్చారు. 5 సంవత్సరాలలో ఈ వచ్చే డిసెంబర్ వరకు సుమారు 1,00,000 ఉద్యోగాలు భర్తీ కావడం జరుగుతుంది. 2 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి వారు మాట ఇచ్చారు. 5 సంవత్సరాలలో 5 సంవత్సరాలంట, అంటే 5 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ మంత్రి ఈయన చెప్తా ఉన్నటువంటి మాటలు వివేక్ వెంకటస్వామి గారు 5 సంవత్సరాలలో ఇస్తాం 2 లక్షలు అని చెప్పారు. మరి మేనిఫెస్టో విషయానికి వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ఇదే అంశానికి సంబంధించి 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. మరి నిజంగా అంటే వీళ్ళు చెప్తానే ఉన్నారు కానీ ఎక్కడ ఏ ఆధారాలు చూపెట్టట్లేరు. ఇగో ఈ పేపర్గా మేము 70,000 ఉద్యోగాలు దీనికి చూపెట్టినాం, ఈ శాఖలో మేము భర్తీ చేసినాం అని చెప్పి ఒక్క పేపర్ కావచ్చు, ఒక లిఖితపూర్వకంగా కావచ్చు ఇప్పటి వరకు చెప్పినటువంటి దాఖలాలు లేవు. దీనికి సంబంధించి నిరుద్యోగులు కూడా అంతే, లేదు 50,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో భర్తీ అయినాయి, దానికి కేవలం నియామక పత్రాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి నిరుద్యోగులు పదే చెప్తా ఉన్నారు. కానీ ఎవరు ఎక్కడ గిన్ని ఇచ్చిర్రు గిన్ని ఇవ్వలేదని చెప్పి ఎక్కడ చూపెట్టలేదు. అవన్నిటికీ ఈరోజు కులంకుశంగా అసలు ఏ శాఖలలో ఎన్ని భర్తీ అయినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇచ్చింది ఉద్యోగాలు అనేటువంటి విషయాలకు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరీక్షలు పెట్టి నియామక పత్రాలు ఇచ్చేలోపే ఏవైతే మన నియామక పత్రాలు అందజేయలేకుండా, అంటే ప్రభుత్వం మారి అందజేయలేకుండా మిగిలిపోయినటువంటి ఉద్యోగాలు ఏమేమి ఉన్నాయని చెప్పి ఈరోజు కులంకుశంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం విత్ ప్రూఫ్స్. దీనికి సంబంధించి మనతో పాటు ఉపేందర్ ఉన్నారు. ఒకసారి లైవ్లోకి తీసుకొని అసలు నిజాలు ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ రండి ఒకసారి. యాక్చువల్గా ఇంకా కొంచెం ముందుకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మీరు అంటే నిరుద్యోగులు ఇప్పటిదాకా మాట్లాడుతూ ఉన్నారు, ఇటు నిరుద్యోగులు కావచ్చు అటు ప్రభుత్వం కావచ్చు, సేమ్ మాటలలోనే మేము ఇన్ని ఇచ్చినామని చెప్పి వాళ్ళు ఇవ్వలేదని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరేం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? నీ కాడ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి మాకు తీసుకురావడం జరిగింది, అసలు ఏంటి అవి? సో ప్రధానంగా మనం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ఎందుకు, ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకునేందుకు. స్థానికులు, స్థానికేతరులు, ముల్కి, నాన్ ముల్కి మన ఉద్యోగాలు పక్క ప్రాంతం వాళ్ళు తీసుకుంటారు అనేది ఆ మూలాల మీద, ఆ పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం అనేది పురుడు పోసుకుంది, జన్మనిచ్చింది. తెలంగాణ వచ్చిన దశాబ్దం తర్వాత కూడా అదే ఉద్యోగాల కోసం రోడ్ల మీద రాస్తా రోకోలు, ఇవే ధర్నాలు, ఇవే అరెస్టులు, ఇవే లాఠీ చార్జీలు అవుతా ఉన్నాయి. పెద్దగా మార్పు ఏం జరిగింది? సో అదొకటి. ఈరోజు మనం డిస్కస్ చేయాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు మేము నింపినమని, బీఆర్ఎస్ వాళ్ళు మేము నింపినమని. సో ఇక్కడ ఓవరాల్గా వాళ్ళు చెప్తా ఉన్నారు, నిరుద్యోగులు కూడా చెప్తా ఉన్నారు, నేను ఆధారాలతోని రాజ్యాంగబద్ధ సంస్థ, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి చట్టబద్ధ సంస్థ భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగానికి మనకు పర్సనల్గా మనకు అమ్మ ఉన్న మన అందరికీ కూడా తల్లి లాంటిది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఈజ్ సుప్రీం. ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి
మన అఫీషియల్స్ చట్టబద్ధమైన సంస్థలు, రాజ్యాంగబద్ధమైన సంస్థల నుంచి నేను అన్ని కూడా పిన్ను టు పిన్ను ప్రతి నోటిఫికేషన్ కూడా చూయిస్తా. ఇది రాంగు అని ముఖ్యమంత్రి గారు చెప్పగలుగుతారా? పవర్లో మీరే ఉన్నారు కదా, ఏ మినిస్టర్ అయినా చెప్పగలిగితే మీరు షో చేయండి, డిస్ప్లే చేయండి. నేను ప్రతిదీ కూడా దగ్గర ఈడ 27-28 నోటిఫికేషన్లు ఉన్నాయి, నేను క్లియర్గా చూపిస్తాను. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే చూపించను. సో ఇప్పుడు పిన్ టు పిన్ మనం చూద్దాం. ఇక్కడ చూస్తే 58,122 పోస్టులు అనేది భర్తీ చేయడం అనేది 2. సో ఇక్కడ చూసుకుంటే మనకు 2022 నుంచి 2025 వరకు మనం ఒకసారి గమనిద్దాం. సో పై చార్ట్ మనం గమనించినట్లయితే పార్టీల వారికి చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇచ్చిందంటే 47,503 ఇచ్చింది ఉద్యోగాలు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 10,619 ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ 10,000 మాత్రమే కాంగ్రెస్. సో ఓవరాల్ గా తీసుకుంటే 81% ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే వీళ్ళు ఇచ్చింది 18% మాత్రమే. కానీ వీళ్ళు చెప్పుకునేది అన్ని మేము ఇచ్చినామని ఈ రాష్ట్రంలో కాకుండా బీఆర్కు పోయి నిరుద్యోగం మొత్తం మార్చి పేదరికాన్ని మార్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ అబద్ధాలు చెప్తా ఉన్నది. సో దానికి నేను ఆధారాలతో సహా అది అబద్ధం అని నిరూపించగలుగుతున్నా. వాళ్ళు పవర్లో ఉన్నారు కదా, వాళ్ళు కూడా నేను చెప్పేది అబద్ధం అయితే లెట్ దెమ్ షో అది. సో ఇది మనం శాతం పరంగా చూసినాం, పార్టీల పరంగా చూసినాం, పరిమాణాత్మక పరంగా గుణాత్మకంగా చూసినాం. నెక్స్ట్ ఇది మన సంవత్సరాల పరంగా చూద్దాం. 2022 సంవత్సరంలో ఇక్కడ మనకు 33,264 పోస్టులు రిలీజ్డ్ బై బీఆర్ఎస్. 2023 సంవత్సరంలో 14,299 పోస్టులు రిలీజ్డ్ బై బీఆర్ఎస్. 2024లో 9,952 పోస్టులు రిలీజ్డ్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. 2025లో 607 పోస్టులను రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ మనం సంవత్సరాల వారిగా చెప్తా ఉన్నాము, పార్టీల వారిగా చెప్తా ఉన్నాము, పోస్టుల సంఖ్య పరంగా కూడా చెప్తా ఉన్నాము. ఇంత స్పష్టంగా నేను అనేది రుజువు చేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు అసలు బీఆర్ఎస్ హయాంలో అసలు నోటిఫికేషన్లే రాలేదు, మొత్తం ప్రజలందరిని ఇబ్బంది పెట్టిరు, నిరుద్యోగులందరూ రోడ్డుకి ఇచ్చిరు అని చెప్పి మేధావులు కూడా చిక్కడపల్లికి కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు వచ్చి ఓవరాల్ గా కాదు. ఇప్పుడు నేను స్పష్టంగా నేను చూపిస్తున్నా కదా, అన్ని చట్టబద్ధ సంస్థలు కదా. ఓవరాల్ గా మాటలు మైక్లో చెప్పడం కాదు, ఆధారాలు ఉంటే నేను డిస్ప్లే చేసినట్టు చేయమని చెప్పండి. మాటలు అనేది అనవసరం, మాటలతో ఏం వృధా ప్రయాస. ఈ విధంగా డిస్ప్లే చేయమని. ప్రభుత్వం వాళ్ళదే కదా, టీజీపీఎస్సీ వాళ్ళ పరిధిలోనే ఉన్నది కదా, అధికారులు వాళ్ళ పరిధిలోనే ఉన్నది కదా, మరి చేయడానికి ఏమి ఇబ్బంది? మీరు నిజమే మాట్లాడుతారు కదా, మరి మనం మాదిరిని ఇప్పుడు నేను డిస్ప్లే చేసినట్టు ప్రజెంటేషన్ చేసినట్టు చేయమనండి. సో ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఎన్ని నింపిర్రు, ఎన్ని పోస్టులు నింపిర్రు, ఏ పార్టీ నింపింది, శాతం పరంగా చూసినాం, సంఖ్య పరంగా చూసినాం, సంవత్సరాల పరంగా చూసినాం, పార్టీల పరంగా చూసినాం. ఇదొక అంశం అయితే ఇండివిజువల్గా ఒక్కొక్క నోటిఫికేషన్ ఐ విల్ షో ఇట్. నా ఫస్ట్ నోటిఫికేషన్ మనం ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ ద పోలీస్ రిక్రూట్మెంట్ ఫస్ట్. సో పోలీస్ రిక్రూట్మెంట్ కనుక గమనించినట్లయితే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఇది పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలకు సంబంధించిన నోటిఫికేషన్ 25 ఏప్రిల్ 2022. ఇది గమనించండి ఒకసారి. 2022 ఏప్రిల్ 25. ఈ 2022లో ఏ పార్టీ ఉన్నది? బీఆర్ఎస్ ఉన్నదా? డిసెంబర్ 23, 2023 నుంచి కాంగ్రెస్ అనేది అధికారంలోకి వచ్చింది. దానికి ముందర ఎవరు ఉన్నారు? బీఆర్ఎస్. 2022లో ఎవరు ఉన్నారు? సో ఫస్ట్ నోటిఫికేషన్ నెంబర్ 1 22లో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేసింది. ఎన్ని పోస్టులు చూస్తే 15,644 పోస్టులు. రైట్. దెన్ నెక్స్ట్ వన్. సో ఇది సెకండ్ నోటిఫికేషన్ కనుక గమనిస్తే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC ఇది రిలీజ్ చేసింది. సర్వీస్ కనుక గమనిస్తే గ్రూప్ 1 సర్వీసులు. ఇది 2024 ఉన్నది, బట్ ఇక్కడ 503 పోస్టులను రిలీజ్ చేసింది 2022 26/4/2022లో 503 పోస్టులను గ్రూప్ 1 పోస్టులు బీఆర్ఎస్ వాళ్ళు రిలీజ్ చేశారు. దానికి అదనంగా వీళ్ళు ఒక 60 పోస్టులు యాడ్ చేసి మొత్తం గ్రూప్ 1 ఇచ్చింది ఎంత అంటే
మనకు వేకెన్సీస్ కనుక గమనించినట్లయితే 563 పోస్టులు. ఇవన్నీ గ్రూప్ 1 సర్వీస్కు సంబంధించిన పోస్టులు. నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ చూద్దాం. ఇవన్నీ కూడా అఫీషియల్ డాటా. ఇది మూడో నోటిఫికేషన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో భర్తీ చేసిన పోస్టులు. సివిల్ అసిస్టెంట్ సర్జన్, ట్యూటర్స్ అండ్ ఇక్కడ సివిల్ అసిస్టెంట్, ఇక్కడ సర్జన్ జనరల్ డ్యూటీ, మెడికల్ ఆఫీసర్స్. సివిల్ అసిస్టెంట్ అనేది సర్జన్ కంటే మెడికల్ కాలేజీలలో ఉన్నటువంటి, అదేవిధంగా డాక్టర్లు వాళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళు సివిల్ అసిస్టెంట్ వాళ్ళకి అంటే మెడికల్ సెక్టార్లో. సో ఇది ఎప్పుడు 2022లో వచ్చింది. ఇది కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు. సో ఎన్ని 1326 పోస్టులు. ఇది నోటిఫికేషన్ నెంబర్ 3. డిపార్ట్మెంట్ మన మినిస్ట్రీ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, రైట్. దెన్ 4th వన్. సో ఇది తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక్కడ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అంటే DAO. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై TSPSC బోర్డు. ఇది 8 ఆగస్టు 4, 2022, రైట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ పరిధిలోకి వస్తుంది. 53 పోస్టులు టోటల్ వేకెన్సీస్. ఇట్ ఈస్ రిలీజ్డ్ డ్యూరింగ్ BRS పార్టీ, రైట్. నెక్స్ట్ వన్ 5th వన్. సో 4th అయిపోయిన తర్వాత 5th గమనించినట్లయితే ఇక్కడ ఇది పోస్టులు ఏంటి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, రైట్. ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, రైట్. ఇక్కడ సెప్టెంబర్లో 2022 సెప్టెంబర్ 3వ తారీఖున ఈ AEE హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై TSPSC 2022 ఇయర్ను ప్రతిసారి గమనించే ప్రయత్నం చేయండి. 1540 పోస్టులు అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్. మన అసలు తెలంగాణలో 10 సంవత్సరాలు BRS ఏ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి చెప్తా. దీనికి ఏం సమాధానం చెప్తుంది AEE? ఇది 6th నోటిఫికేషన్. అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అనేది ఇది దిస్ ఆల్ జాబ్స్ ఆర్ పోస్ట్స్ ఆర్ రిలీజ్డ్ బై TSPSC ఆన్ సెప్టెంబర్ 12, 2022, 2022, రైట్. ఇది ఏంది AE పోస్టులు. AE పోస్టులు మొత్తం ఎన్ని ఉన్నాయి? 833. ఎవరు ఈ ప్రభుత్వం 2022లో ఎవరు ఉన్నారు గమనించాలి ఒకసారి. నెక్స్ట్ 7th నోటిఫికేషన్ కనుక గమనించినట్లయితే గ్రూప్ 4th సర్వీసు. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై TSPSC ఆన్ December 1, 2022, రైట్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక మనం గమనించినట్లయితే పెద్ద మొత్తంలో దీంట్లో భర్తీ చేయడం అనేది జరిగింది, రైట్. ఓవరాల్ పోస్టులు కనుక గమనించినట్లయితే 8,039 పోస్టులు. ఇది గ్రూప్ 4th. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై TSPSC. నెక్స్ట్ నోటిఫికేషన్ కౌంట్లోనే ఉన్నాయా? ఇవన్నీ కౌంట్లే కదా. ఇవన్నీ ఏదో మనం ఏదో DTP టైప్ కొట్టి టెక్స్ట్ కొట్టి తీసుకొచ్చినాయి కాదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకుంటే ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నది. ఎక్కడ మెడికల్ సెక్టార్లో December 6, 2022, రైట్. వేకెన్సీస్ ఓవరాల్గా చూసుకుంటే 1147, రైట్. 1147 ఏ సంవత్సరం? 2022 కదా. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. నెక్స్ట్ 9th నోటిఫికేషన్ కనుక తీసుకుంటే ఇది జూనియర్ లెక్చరర్స్, రైట్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఉన్నది. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై TSPSC. TSPSC అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. తర్వాత ఇది December 9వ తారీఖు 2022లో చేసిరు. దీంట్లో మల్టీజోన్ 1 724, మల్టీజోన్ 2 668, టోటల్గా 1392 జూనియర్ లెక్చరర్స్ 2022లో ఈ JLకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. 9th వన్. సో దిస్ ఈస్ ద 10th వన్. 10th నోటిఫికేషన్ గ్రూప్ 2 సర్వీస్ వచ్చి గ్రూప్ 2. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై TSPSC. ఇది December 29, 2022. సర్వీస్ మనం కనుక గమనిస్తే గ్రూప్ 2 టోటల్ ఎన్ని 783 పోస్టులు. దిస్ ఈస్ ద 10th నోటిఫికేషన్. TSPSC అనేది రాజ్యాంగబద్ధ సంస్థ, రైట్. 11th నోటిఫికేషన్. ఇవి గ్రూప్ 3 సర్వీస్ వచ్చేసి గ్రూప్ 3 సర్వీసెస్.
ఇట్ ఈస్ రిలీజ్డ్ బై టీఎస్పీఎస్సి ఆన్ December 30th, 2022. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూద్దాం. 1363, 12th నోటిఫికేషన్. దెన్ తెలంగాణ, ఇది గురుకుల ట్రిబ్, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్. ఇది 2023 4వ నెల 5వ తారీఖున చేసిర్రు. లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ పీడీలు, లైబ్రేరియన్లు ఇన్ డిగ్రీ కాలేజ్, రైట్. దీంట్లో కనుక చూస్తే ఇక్కడ లెక్చరర్ ఇన్ డిగ్రీ కాలేజ్ డిఎల్కి సంబంధించిన పోస్టులు, ఇక్కడ డిఎల్కు సంబంధించిన కనుక అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ పీడీ ఇన్ డిగ్రీ కాలేజ్, లైబ్రేరియన్ ఇన్ డిగ్రీ కాలేజ్, ఓవరాల్గా 3 కేటగిరీలు చూసుకుంటే 868. నెక్స్ట్, దిస్ ఈస్ ద 10th నోటిఫికేషన్ ఐ థింక్. ఇది 13th నోటిఫికేషన్ కనుక చూస్తే ట్రిబ్ జూనియర్ లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్ అండ్ లైబ్రేరియన్ ఇన్ జూనియర్ కాలేజెస్ రెసిడెన్షియల్, ఇట్ ఈస్ ఇన్ గురుకుల. ఇంతకుముందు డిగ్రీ, ఇది జూనియర్ కాలేజ్. 2023 4వ నెల 5వ తారీఖున రిలీజ్ చేసిర్రు. ఇది 12వ నెలల బీఆర్ఎస్ ను బ్రేక్ చేసి వాళ్ళపైన విజయం సాధించి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు 2023. కానీ ఇది 4వ నెల అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో రిలీజ్ అయింది, రైట్. కానీ 2023 డిసెంబర్లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. మళ్ళీ 2023 అంటే కన్ఫ్యూజ్ కావద్దు. సో దీంట్లో కనుక మనం చూస్తే జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నాయి, అదేవిధంగా లైబ్రేరియన్, ఎలాగ డిగ్రీ కాలేజ్, ఇప్పుడు జూనియర్ కాలేజ్, మొత్తం 2008 పోస్టులు. దెన్ నెక్స్ట్, దిస్ ఇస్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ. ఇది కూడా చూడొచ్చు. 2023 4వ నెల 5వ తారీఖున రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా ట్రిబ్, ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ట్రిబ్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ ఇక్కడ చూస్తే 1276. నెక్స్ట్ వన్, 15th వన్ టీచర్, ఇది ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీస్. ఇది కూడా, ఈ టీజీటీలు కూడా రిలీజ్డ్ బై ట్రిబ్. వాళ్ళది కనుక చూస్తే సేమ్ ఆల్మోస్ట్ 2023 4వ నెల 5వ తారీఖున రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో 4006 పోస్టులు అనేది భర్తీ చేయడం అనేది వీళ్ళు విడుదల చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. దాని తర్వాత ఫిజికల్ డైరెక్టర్స్, ఈ ఫిజికల్ డైరెక్టర్ ఈ స్కూలు పీడి. సో ఇది కూడా రెసిడెన్షియల్ గురుకులాలు అయితే అని మనం ఏది పిలుస్తా ఉన్నాము, ఈ గురుకులాలలో భర్తీ చేసిన అంటే విడుదల చేసిన పోస్టులు, ఈ నియామకాలు, ఈ పీడీలు ఇన్ స్కూల్, ఎలాగనేమో కాలేజ్. ఇది 2023 4వ 5వ తారీఖున వీటిని అనేది విడుదల చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్లు 275. 17th నోటిఫికేషన్ మనం గమనిస్తే ఇది కూడా ట్రిబ్, సేమ్ డేట్. లైబ్రేరియన్ స్కూల్స్, ఇది ఎలాగ కాలేజ్, ఇవి స్కూల్స్ 434. నెక్స్ట్, ఇది ఆర్ట్ టీచర్కి సంబంధించింది. ఆర్ట్ టీచర్ ఇన్ రెసిడెన్షియల్, ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ట్రిబ్. ఇది ఆర్ట్ టీచర్కి సంబంధించి మనం ఒకసారి 2023 4వ నెల 5వ తారీఖున రిలీజ్ చేయడం అనేది జరిగింది. మొత్తం 132 పోస్టులు ఆర్ట్ టీచర్కి సంబంధించి. అసలు ఇప్పుడు ఈ గురుకులాల ముచ్చటే లేదు కదా, ఇప్పుడు గురుకులాలను మొత్తం మూసేసే ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత మ్యూజిక్ క్రాఫ్ట్ టీచర్, రైట్. సో క్రాఫ్ట్ టీచర్ కనుక, క్రాఫ్ట్ టీచర్స్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ బై ట్రిబ్. ఇక్కడ గురుకులాలలో దీన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇది క్రాఫ్ట్ టీచర్కి సంబంధించి. ఇది కూడా చూడండి 2023 4వ నెల 5వ తారీఖు, రైట్. మొత్తం పోస్టుల సంఖ్య 88. ఈ 88 పోస్టులను అనేది మనం రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ క్రాఫ్ట్ టీచర్. సో ఇది మ్యూజిక్ టీచర్స్ గురుకులాలలో. ఇది 2023 4వ నెల 5వ తారీఖు ట్రిబ్ అనేది దీన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో 123 పోస్టులను అనేది ఇక్కడ నియామకాలు చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఇక్కడ గమనించినట్లయితే డిఎస్సి ఇక్కడ 2024 ఉంది. యాక్చువల్గా దీనికి 2023లోనే ఆల్రెడీ ఈ ప్రభుత్వం డిఎస్సి 2023 నోటిఫికేషన్ అనేది వచ్చినప్పుడు మనకి ఇక్కడ 5089 పోస్టులు అనేది ఇచ్చారు. సో మనం ఇక్కడ గమనించినట్లయితే డిఎస్సి పోస్టులు అనేది 5089 పోస్టులు సెప్టెంబర్ 16, 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తే దానికి యాడ్ చేసి 5973 పోస్టులు ఫిబ్రవరి 2024 కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. సో ఓవరాల్గా పోస్టులు అన్ని కలిపితే 11,062 పోస్టులు. సో ఇక్కడ గమనించాల్సిన మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పింది ఏంది మనకు, మెగా డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి అంటే మీనింగ్ ఆ నెంబర్ సరిపోతుందా మెగా డిఎస్కి?
ఈ డిఎస్సి విషయం వల్లనే చాలా పెద్ద ఎత్తున అయిపోయాయి. దిస్ ఈస్ ద జ్యుడిషియరీ, మినిస్ట్రీ ఆఫ్ జ్యుడిషియరీ సిస్టమ్. సో ఇక్కడ మనకు 12 పోస్టులు వేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 12. అలాంగ్ విత్ దట్ 3000 వర్ దేర్. ఇవి ఇంకా నియామకాలు అనేది చేపట్టలేదు. ఇది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ 2025లో ఇచ్చారు. ఇది 2025 6వ నెల 28వ తారీఖున మొత్తం మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 చూసుకుంటే మల్టీజోన్ 1లో 27, మల్టీజోన్ 2లో 16, టోటల్ చూసుకుంటే మనకు 43. మళ్ళీ కింద ఇంకా కొన్ని రిమైనింగ్ అంటే ఇక న్యూరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళది మొత్తం చూసుకుంటే మల్టీజోన్ 1లో 379, మల్టీజోన్ 2లో 228, దెన్ టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే 607, 607. కాంగ్రెస్ 607. ఇది ల్యాబ్ టెక్నీషియన్. ఇది మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో వస్తుంది. దీనికి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు అన్నది 1284. సో ఇది 2024 9/11 తారీఖున 9వ నెల అంటే సెప్టెంబర్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ఇది నర్సింగ్ ఇక్కడ ఆఫీసర్ అనేది స్టాఫ్ నర్స్ అనేది నోటిఫికేషన్ ఇచ్చారు 2024 9 అంటే సెప్టెంబర్ 2024 18వ తారీఖున నర్సుకు సంబంధించిన ఉద్యోగాలు 2050. సో దిస్ ఈజ్ ద ఫార్మసిస్ట్ అంటే మెడికల్ ఫార్మసీ. గాంధీ హాస్పిటల్ ఏదైతే ఉస్మానియా హాస్పిటల్లో మనకు మెడిసిన్ ఇస్తారో అది గ్రేడ్ 2 పోస్టులు. ఇది కూడా సెప్టెంబర్ 24 2024లో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా దీన్ని నియామకాలు విడుదల చేయడం అనేది దీని యొక్క పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఇది నియామకాలు పూర్తిగా రాలేదు. టోటల్ పోస్టులు 633. ఇది ఓవరాల్గా ప్రభుత్వం 2022 నుంచి 2025 టిల్ నౌ వరకు చూస్తే ఇవి రీసెంట్ గా మనం కొన్ని ఇప్పుడు ఈ లాస్ట్ కు ఒక 2-3 సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవి దీంతోనే మనం ఓపెన్ గా క్లియర్ గా స్పష్టంగా ఏ విధమైనటువంటి పక్షపాతం లేకుండా మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ. దీంతో పాటు ఆగస్టు 15న మనకు పబ్లిక్ ఇది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేది రీసెంట్ గా రిలీజ్ చేయడం అనేది జరిగింది. అవి కూడా ఒక 118 ఏమో, లెస్ దెన్ 120. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్టీజోన్ 1 50, మల్టీజోన్ 2 68, టోటల్గా 118. ఇది ఓవరాల్గా మనం ఇప్పుడు ఎందుకంటే దేశంలో కూడా బాగా చర్చ నడుస్తూ ఉంది. బీహార్కి పోయి వాళ్ళను ఆదర్శమూర్తులుగా తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఈవెన్ తెలంగాణ స్టేట్లో కూడా రేపు స్థానిక ఎలక్షన్లలో ఇవన్నీ కూడా స్టంట్లు. నిరుద్యోగుల్ని ఎట్లయితే వాడుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారంలోకి వచ్చారు, సేమ్ మళ్ళా 20 సంవత్సరాల చరిత్ర, 20 సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏ ముఖ్యమంత్రి కూడా వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి వరకు 20 ఏళ్ళ తర్వాత 20 అంటే ఒక సిన్స్ 20 అంటే ఫర్ 20 ఇయర్స్ నుంచి ఎవరు రాలే. ఇప్పుడు విద్యార్థులతోని ఇంటరాక్షన్ ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి విద్యార్థులు వ్యతిరేకంగా ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళు ఏం చేయలే అనేది కూడా వీళ్ళు అంతరాత్మకు తెలుసు, మోసం చేసినాం అనేది కూడా అంతరాత్మకు తెలుసు కాంగ్రెస్ నిరుద్యోగులకు. సో ఉస్మానియాకు పోయి వాళ్ళని కలిసి వాళ్ళ కొన్ని పొడుపు కథలు, దాంతో పాటు కొన్ని సామెతలు, కొన్ని ఈడిఎమ్స్, ప్రేజల్ వర్బ్స్ ఒక స్క్రిప్ట్ రాసుకొని పోయి మళ్ళీ ఉద్వేగభరితంగా డిజిటల్ మ్యూజిక్లు పెట్టి ఆ ఉద్వేగాన్ని వెదజల్లితే ఇక వీళ్ళందరూ చల్లగా అవుతారు అనేది ఇది రాజకీయ నాయకులు కొంతమంది అతనికి ఇచ్చిన సలహాలు సూచనల మేరకు వచ్చి మాత్రమే ఈ విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో రేపు ఈ నెల 21వ తారీఖున జరిగే కార్యక్రమం ఓన్లీ పొలిటికల్ స్టంట్ తప్పితే నిరుద్యోగులకు బ్రదర్ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వాల, విద్యార్థులతో మాట్లాడడం, విద్యార్థులతో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి 20 నెలల నుంచి డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి ఏ రోజు కూడా డైరెక్ట్గా వచ్చి ఎప్పుడు కూడా అసలు నిరుద్యోగులు అసలు మీ సమస్యలు ఏందని ఎక్కడ కూడా అడిగిన దాఖలాలు లేవు. అంతకుముందుకు ఎవరైతే మధ్యవర్తులుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఒకసారి 5 లక్షలు 2 లక్షలు ఇస్తామంటాడు, మళ్ళీ ఒక నెక్స్ట్ అంటే బిఫోర్ ఎమ్మెల్సీ 2 లక్షలు అంటాడు, ఆఫ్టర్ ఎమ్మెల్సీ అసలు 2 లక్షల ఉద్యోగాలు లేవు అంటాడు. అవన్నీ క్లిప్పులు కూడా ఉన్నాయి. అంటే ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ఫస్ట్ నుంచి చెప్పి 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 ఇదంతా విసిగిపోయి చేసిన పని ఇదంతా 100%. నేను ఒకటి బ్రదర్, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము ఇచ్చినామని చెప్తుర్రు, అవును, బీఆర్ఎస్ వాళ్ళు మేము ఇచ్చినామని చెప్తుర్రు.
నిరుద్యోగులు కామన్గా వచ్చి ఇయ్యలేదు అని చెప్తుర్రు. అంటే నిరుద్యోగులు కూడా ఎప్పుడు కూడా చెప్తురు కానీ ఆధారాలతో చూపించలే. కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము ఇచ్చినామని చెప్తున్నారు, వాళ్ళు ఇచ్చినామని ఆధారాలతో చూపిస్తలేరు. ఇప్పుడు ఇయ్యలేదని నేను రాజ్యాంగబద్ధ సంస్థల కంటే సుప్రీం అయితే ఎవరు కాదు కదా. మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే చూపెట్టిరు బీహార్ కు మీరు చెప్పారు కదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ కు సంబంధించి కూడా అది చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నది. అది ఏంటంటే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసినామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అంటే టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చారు కదా మనం. ఇప్పుడు దానికి సంబంధించి ప్రక్షాళన చేసినాం అని చెప్పి ఇప్పుడు దీనికి సంబంధించి టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇక్కడ ప్రతి చేతికి కూడా పని పెట్టిస్తామని చెప్పి ఏదేదో చెప్తా ఉన్నారు. ఇది ఓకే, ఇది పక్కన పెట్టుకుందాం. ఇదంతా ఫేక్ అని తెలుసు. నేను క్లియర్గా ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ముందు టీఎస్పీఎస్సీలో ఉద్యోగాలు ఇవ్వండి. ఇప్పుడు లోకో పైలట్ బండి డ్రైవరు, ఇప్పుడు అందరం ట్రైన్ మొత్తం వల్ల నిరుద్యోగులు పోయి అప్లికేషన్లు పోయి ఫిల్ చేసుకొని వచ్చి పుస్తకాలు పెట్టుకొని చదివితే ఆడ లోకో పైలట్ లేడనుకో మెట్రో ఏడికి పోతుంది. ఇప్పుడు టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి ఫస్ట్ నియామకాలను వాళ్ళను భర్తీ చేయండి. అంటే ఇప్పుడు ప్రక్షాళన చేసిన దాంట్లోనే అసలు ఉద్యోగాలు ఆనే ఉద్యోగాలు లేవు. మళ్ళీ ఈయన యూపీఎస్సీకి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అదే విధంగా కొంతమంది మంత్రులు ఈ టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఢిల్లీకి పోయి యూపీఎస్సీ చైర్మన్ తో మాట్లాడి మాకు కొన్ని మెలకువలు చెప్పండి, ప్రపంచంలో పారదర్శకత అంటే అది తెలంగాణలో ఉండాలని చెప్పి వాళ్ళతోని మాట్లాడిర్రు. అది ఎక్కడ పోయిందో తెలియదు. దాని తర్వాత కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి అక్కడికి పోయి మాట్లాడిర్రు. అసలు ఇంతవరకు వాస్తవాలు మాట్లాడాలంటే ఐఎమ్ వెరీ వెరీ క్లీన్ అండ్ క్లియర్ టెల్లింగ్ దట్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది వాస్తవాలు మాట్లాడితే అబ్జల్యూట్గా 0. ఎట్లా అంటే ఐ విల్ సే దట్ 0 10,000 ఆ 10,000 కూడా లేదు. మీ నిరుద్యోగులే చెప్తారు కదా 10,000 11,000. అదే అన్న, నేను వాళ్ళ మీద ఏం పార్షియాలిటీ లేదు, వ్యక్తిగతంగా రాజకీయాలు చేయాలనే ఉద్దేశం కూడా లేదు. నేనేం చెప్తున్నా అంటే 10,000 ఎట్లా కాదో చెప్తా. ఇప్పుడు మనం పై చార్ట్ తీసి చూసినాం రైట్. మళ్ళీ ఒకసారి పై చార్ట్ కనుక ఓపెన్ చేస్తే సో ఇక్కడ 10,619 కాంగ్రెస్ పార్టీ ఇచ్చిర్రు రైట్. ఇక్కడ 47,503 బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిర్రు. టోటల్ 58,122 పోస్టులు అంటే 18% ఇచ్చిర్రు. ఈ 10,000 కూడా ఎందుకు కాదంటున్నా అంటే చెప్తున్నా, 10,000 కూడా గ్రూప్ 4 ఈ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో బ్యాక్లాగ్ పోస్టులు 3,000 చిల్లర ఉన్నాయి గ్రూప్ 4 రైట్. సెకండ్ కానిస్టేబుల్ ఎస్ఐలో కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, దాంట్లో 3,000 చిల్లర ఉన్నాయి. ఏది కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పీసీలో ఉన్నాయి. పీసీకి సంబంధించి 3,000 చేంజ్ ఉన్నాయి. దాని తర్వాత గ్రూప్ 4 గ్రూప్ 4లో ఒక 3,000 చిల్లర ఉన్నాయి. గురుకులాలలో కూడా ఒక 3,000 చిల్లర దాకా. ఇవన్నీ కూడా బ్యాక్లాగ్ పోస్టులు అంటే వర్టికల్గా హారిజంటల్గా ఇష్యూ ఉండడం వలన ఇది ఇక్కడ దాకా ఈ 3,000 పైచిలకు ఉన్నాయి కదా. ఇప్పుడు 3,000 ఇది చూసుకుంటే 9,000 ఎక్స్ట్రా ఉన్నది చూసుకుంటే 10,619. అంటే వీళ్ళు పోస్టులు అనేది అంటే ఏం చేసిరు, ఖాళీలు అనేది అంటే రిలీజ్ చేసిరు నోటిఫికేషన్. కానీ నీకు అన్నం పెట్టి చేతికాడికి రాకముందుకే కుడి చేయితోని 10,000 పోస్టులను కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చి ఎడమ చేయితోని మళ్ళీ తీసుకున్నారు ఖాళీల రూపంలో. మరి నేను ఇంత క్లియర్గా స్పష్టంగా చెప్పగలుగుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి ఇచ్చిరాడా, కేవలం 1 పోస్ట్ కూడా లేదు, 0 పోస్టులు. నేను ఇంత పారదర్శకంగా మాట్లాడుతున్నా, నేను ఇచ్చినటువంటి అథెంటిక్ సోర్స్ ప్రతిదీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థ. ఇప్పుడు ఈ ఖాళీలు కూడా మన ఏమంటారు భర్తీ చేసే ప్రయత్నం చేస్తలేరు ఎందుకన్నా భర్తీ చేస్తే అదే అంటున్నా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇంకోటి కూడా మనం వీ విల్ మస్ట్ షో దట్ ఎంత శాతంతో ఓటు బ్యాంక్తో గెలిచిరు అనేది కూడా చూపించాలి. నిరుద్యోగులు ముఖ్యమంత్రి గారే తను స్వయంగా చెప్పారు, నిరుద్యోగుల వల్లనే నేను ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పినారు. సో ఇక్కడ బీఆర్ఎస్ ఓటు శాతం చూద్దాం. బీఆర్ఎస్ చూస్తే 37.35 ఒకసారి మార్క్ చేయండి అన్న రైట్. ఇది బీఆర్ఎస్ 37.35 రైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ 39.40, పెద్దగా డిఫరెన్స్ లేదండి. 37 ఈడ 37 39 అంటే less than 2%.
1.5 అంటే మనం రిమైనింగ్ 3 అదే. ఇది చూసుకుంటే 2% లెస్ దెన్ ఓకే 2%. ఈ 2% ఓట్లు ఎవరి బ్రదర్ చెప్పండి అన్న, క్లియర్ గా చెప్పండి. ఈ 2% ఓట్లు TGPS లో నిరుద్యోగులు 30 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోరు. ఈ 30 లక్షలు వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ వాళ్ళకు సంబంధించిన సిబ్లింగ్స్ అంటే తోబుట్టులతో ఓట్లు వేస్తే 100% కేవలం నిరుద్యోగుల వల్లనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు మరి అదే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఈ రోజు ఏమి ఇచ్చింది నిరుద్యోగులకు? అదే చెప్తున్నా. ఇప్పుడు అధికార ప్రతినిధులుగా ఉన్నోళ్ళు కావచ్చు, ప్రజా ప్రతినిధులు కావచ్చు, మీరు ఒక్కలే చేస్తే వచ్చిందా కాంగ్రెస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్సీ పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కావచ్చు, అంటే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చారు, మీరు కూడా ఆయనతో మాట్లాడినటువంటి సందర్భం చూసినాం మనం, అద్దంకి దయాకర్ గారు. ఆయన కూడా మీతో ఒక్కరితోటి అయ్యిందా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. డైరెక్ట్ చెప్పిండు మేము కష్టపడ్డాము అది ఇది అని. వాళ్ళు పవర్ లో రాకముందుకు మాత్రం మీరందరూ మంచోళ్ళు అని చెప్పారు. పవర్ లోకి వచ్చినాక మేము మా సొంత స్వయాన మా సొంత కృషి పైన మేము చేసినామని చెప్పారు. సో ఇక్కడ గమనిస్తే మనం బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఎంత వేరియేషన్ ఉంది, ఇక్కడ ఓటు శాతం ఎంత పడింది, నిరుద్యోగుల రోల్ ఎంత ఉందంటే కీలక పాత్ర కేవలం వీళ్ళు కొట్టడం వలనే, నిరుద్యోగుల సపోర్ట్ ఉండడం వలనే ఈ రోజు డామినేట్ చేశారు. ఇవి సక్సెస్ రావడానికి కూడా ఇది. సో ఓవరాల్ గా కదా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఓవరాల్ గా నేను ఈ ఆద్య టీవీ ఛానల్ నుంచి అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫైనల్ గా వీ నీడ్ టు కంప్లీట్ దట్. ఫస్ట్ ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను అథెంటిక్గా ఇంత స్పష్టంగా రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ప్రామాణికమైనటువంటి ఒక అంశాలన్నింటిని కూడా ఇండివిజువల్గా చూపించిన, బార్ చార్ట్లు పెట్టి చూపించిన, అదేవిధంగా సంవత్సరాల వారికి ఏ సంవత్సరంలో ఎన్ని పోస్టులు వేసిర్రు, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎన్ని, కాంగ్రెస్ ఎన్ని చూపించిన, ఎంత శాతం వేసిర్రు, టోటల్ పోస్టులు ఎన్ని చూపించిన, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత, మినిస్ట్రీ ఆఫ్ ఇంకోటి కూడా మనం ఇండివిజువల్గా చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లు ఎన్ని, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఎన్ని, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎన్ని కూడా స్పష్టంగా నేను చూపించిన. ఇప్పుడు వాళ్ళు 60,000 పోస్టులు వాళ్ళు భర్తీ చేసినామంటే నేను చూపించినట్టు వాళ్ళు చూపించాలి కదా. మరి వాళ్ళు నేను ఈవెన్ రెడీ టు కమ్ టు వాళ్ళ అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి, సెక్రటరియేట్కి రమ్మంటే సెక్రటరియేట్కు, ఇంతకన్నా స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తా. మీరు కూడా నేను చేసేది అబద్ధం, నిరుద్యోగులంతా ఏదో అదంతా ఫేక్ తీసుకొచ్చారు అనుకుంటే వాళ్ళు కూడా చేయమని ప్రిపేర్ చేసి పెట్టండి. నిరుద్యోగుల తరఫున నేను కూడా వచ్చి నిరుద్యోగులుగా మేము చూపిస్తాం. వాళ్ళైతే మోసం జరిగినప్పుడు నేను చెప్పేది అబద్ధము, నేను చెప్పేది మోసము, నేను చెప్పేది కల్పితం అయితే రుజువు చేయించుకోవాలి. ప్రభుత్వం కూడా చెప్పాలంటే దీనికి ఇప్పుడు లెక్కలతో సహా కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా నిరుద్యోగులు కూడా నిన్నమొన్నటి దాకా 11,000 ఉద్యోగాలు ఏమో ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు అది కూడా ఒక పక్కన ఇచ్చి ఇంకో పక్క ఖాళీలు పెట్టి అవి భర్తీ చేయకుండా ఇచ్చినటువంటి ఉద్యోగాలు కూడా మళ్ళీ తీసుకున్నది అని చెప్పి బ్రదర్ చెప్తా ఉన్న పరిస్థితి. అంటే ఒక పక్కనంగా ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో పక్కనంగా అసెండింగ్ ఆర్డర్ కావచ్చు, రకరకాల అంశాల వల్ల ఒకటి డబుల్ మల్టిపుల్ జాబ్స్ వచ్చిన వాళ్ళు చిన్నది ఎక్కువ గ్రేడ్ ఉన్నది తీసుకుంటారు ఎవరైనా ఆబ్వియస్గా, దానికి సంబంధించి మిగతాది ఖాళీ. ఇట్లా ఆ ఖాళీలు ఉన్నాయే వీళ్ళు ఇచ్చినటువంటి 10,000కు సంబంధించి ఆ ఖాళీలు ఉన్నాయి కూడా 9,000 చిల్లర కనబడతాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏ జాబులు ఎన్ని ఇచ్చింది అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్గా మాట్లాడుతూ ఉన్నారో సమాజం వల్ల మేము జాబులు ఇచ్చినాం అని చెప్పి వాళ్ళు కూడా ఒకసారి దీన్ని గమనించి మళ్ళీ ఒకసారి దీన్నంతటికి నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేదా అనేది కూడా ఒకసారి ప్రజలతో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు కోదండరామ్ గారు ఛార్జ్ తీసుకుంటారట మళ్ళా నిరుద్యోగుల పక్షాన. ఛార్జ్ తీసుకుంటు చారు జాబ్ ఉండి ఒక మంచి పిఏ, ఒక డ్రైవరు, ఒక కారు, ఈ గన్మెన్లు ప్రోటోకాల్ ఉన్నప్పుడు నిరుద్యోగులు పట్టించుకోలే. ఆ కారు పోయింది, పిఏ పోయిండు, 2 గన్మెన్లు పోయింది, అన్ని ప్రోటోకాల్ పోయింది, అన్ని పోయినాక ఎమ్మట వచ్చి మన రీసెంట్గా ఒక ఛానల్లో 10 TV ఛానల్లో వచ్చి ఇంటర్వ్యూ ఇస్తుండు నిరుద్యోగులకు న్యాయం చేయాలని. సో ఇవన్నీ ఏంటంటే సారు కూడా ఐ థింక్ యూ హ్యావ్ డన్ ఇన్ PhD ఇన్ పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్లో నువ్వు PhD చేసి ఈ రాజకీయాలు ఎట్లా పోతున్నాయో తెలియని పరిస్థితిలో ఉన్నామంటే సార్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ యూ. కోదండరామ్ సార్ అంటే చాలా రెస్పెక్ట్ ఉన్నది. నిరుద్యోగులందరి తరఫున కూడా మీ మీద లాట్ ఆఫ్ ఫేత్ ఉంది. మూమెంట్లో కూడా మీది చాలా క్రియాశీలకమైన పాత్ర ఉన్నది. దయచేసి నిరుద్యోగుల గురించి మాట్లాడండి, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడితే మంచిగా ఉంటుంది అనేది కోదండరామ్ సార్ కూడా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. ఇది పరిస్థితి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు బ్రదర్ చెప్పుకున్నట్టు చూస్తే
ముఖ్యమంత్రి గారికి కావచ్చు ఈ ప్రభుత్వానికి కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా కొంత తక్కువ ఉన్నారని చెప్పి అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే మాట్లాడితే ఇక పోలీసులను పంపడం, లాఠీ చార్జీలు కావచ్చు, అరెస్టులు కావచ్చు, నిర్బంధాలు ఇవే నడుస్తున్నాయి. కానీ నిజంగా మరి నిరుద్యోగుల సమస్యలు ఏంది, వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళను కనీసం కలిసి వాళ్ళతో మాట్లాడదామనే ప్రయత్నం అయితే ఇప్పటివరకు ప్రభుత్వం చేయలేదు. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం స్పందించాలి. నిజంగానే మీరు ఇచ్చినటువంటి జాబ్స్ నిజం అనిపిస్తే ఇప్పుడు ఈ బ్రదర్ చెప్పినట్టుగా వీటన్నిటికీ సమాధానాలు చెప్పురు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు 60,000 ఇచ్చినామంటారు, 70,000 ఇచ్చినామంటారు, 1,00,000 ఇచ్చినామని కూడా అంటారు. ఇక దాంట్లో అన్నిటికీ మరి ఈయన చెప్పినట్టుగా చూసుకుంటే ఒక 0 ఏం లేవు. కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలు ఏందనంటే 0 అని చెప్పి చెప్పుకోవచ్చు.